కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీశైలంలో భక్తులు కిక్కిరిసిపోయారు. వేకువజామునే పాతాళగంగ వద్ద పుణ్యస్నానాలు ఆచరించి స్వామి అమ్మవార్లను దర్శించుకుని దీపారాధన చేసుకుంటున్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈ రోజు జ్వాలాతోరణం కార్యక్రమాన్ని ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తాం అంటున్న శ్రీశైలం దేవస్థానం ఈవో శ్రీనివాసరావుతో మా నంద్యాల ప్రతినిధి శ్యామ్ ఫేస్ టు ఫేస్. కార్తీక మాసం వచ్చింది. ప్రధానంగా ఈ యొక్క కార్తీక మాసం శ్రీశైల దేవస్థానం ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంది. అక్టోబర్ 22 నుంచి నవంబర్ 21 వరకు జరిగే ఈ కార్తీక మాసోత్సవాలను శ్రీశైల దేవస్థానం ఎంతో అంగరంగ వైభవంగా అయితే నిర్వహిస్తుంది. ప్రధానంగా ఈ రోజైతే శ్రీశైల క్షేత్రంలో ఈ కార్తీక పౌర్ణమికి సంబంధించి అయితే ఎంతో భారీగా అయితే ఏర్పాట్లు శ్రీశైల దేవస్థానం నిర్వహించింది. ఈ కార్తీక పౌర్ణమికి సంబంధించి శ్రీశైల దేవస్థానము ఎటువంటి ఏర్పాట్లు చేస్తుంది భక్తుల కోసం, అంతేకాకుండా ఈరోజు చేయబోయే కార్యక్రమాలు అటువంటి విషయాలైతే మన దగ్గర శ్రీశైల దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావు గారు అయితే మన దగ్గర ఉన్నారు. ఆయన అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ కార్తీక మాసంలో ప్రధానంగా అయితే మొత్తం కూడా యావత్ భారతదేశం కూడా కార్తీక మాసం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఈ యొక్క కార్తీక మాసం అంటేనే ఉపవాసాలు, పుణ్యస్థానాలు, దీపారాధన, నోములు నడుచుకుంటారు. ఈ కేదార్నోములకు సంబంధించి కానీ అలాగే ఈ భక్తులకు దీపాలు వెలిగించే విషయంలో కావచ్చు, పాదలంగా కావచ్చు, ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. ద్వాదశ జ్యోతిర్లింగం అష్టాదశ శక్తిపీఠంగా 2 శ్రీశైల దేవస్థానం ఒకే ఆవరణలో మరి వెలసినటువంటి ప్రసిద్ధ శైవక్షేత్రం ఈ శ్రీశైల దేవస్థానం. శ్రీశైల దేవస్థానం ఆధ్వర్యంలో కార్తీక మాస శోభ భక్తులకి అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలని ఏర్పాటు చేయటం, అదేవిధంగా సహజంగా ప్రతి ఒక్క స్త్రీ వారి యొక్క కుటుంబ ఆరోగ్యం, ఐశ్వర్యం, అదేవిధంగా మరి విద్య ఉన్నతి పొందాలనేటువంటి భావంతో ఈ కార్తీక మాసంలో మరి కార్తీక దీపాన్ని వెలిగించడం ద్వారా, అదేవిధంగా స్వామి అమ్మవార్ల యొక్క దర్శన భాగ్యం చేసుకోవడం ద్వారా ఈ యొక్క శ్రీశైల క్షేత్రాన్ని తప్పనిసరిగా మరి సందర్శించాలనే భావంతో వచ్చేటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వారికి తగ్గట్లుగా మరి మౌలిక సదుపాయాలని ఏర్పాటు చేశాం. అదేవిధంగా ఈ యొక్క గంగాధర మండపం నుంచి నంది మండపం వరకు ఏదైతే మనకి విశాలమైనటువంటి 120 అడుగుల ఆ రోడ్డు యొక్క దీన్ని సంబంధించి భక్తులు వారి యొక్క దీపారాధన చేసుకోవడానికి కొంత వెసులుబాటు కల్పించడం జరిగింది. అదేవిధంగా మనకు శివాజీ గోపురం వెనక వైపు కూడా ఉసిరి చెట్లని మనం అక్కడ ఏర్పాటు చేయడం ద్వారా అక్కడ కూడా భక్తులు అంటే ఎక్కువ మంది ఒకే చోట గుమికూడకుండా ఉండటం కోసం అని చెప్పేసి ఇది ఉందాం. అదేవిధంగా అమ్మవారు థర్డ్ గేట్ ఏదైతే ఉన్నదో మన బ్రహ్మానందరాయ గోపురం వెనక వైపు వచ్చి మరి అన్నదానానికి వెళ్ళేటువంటి అక్కడ కూడా కొంతమంది భక్తులకు సంబంధించినటువంటి వారికి కావాల్సినటువంటి ఈ యొక్క ఒత్తులు కానివ్వండి, ప్రమిదలు కానివ్వండి, ఇలాంటి వాటికి సంబంధించి మనం కొంత వీళ్ళకి అవకాశం కల్పించడం జరిగింది. దాంతోపాటు మనం ఈ కార్తీక శోభను ప్రతి సంవత్సరం జరిగేటువంటి వాటికితో పాటు మనకు ప్రతి సోమవారం రోజు ఈ యొక్క సరస్వతి పుష్కరిణిలో లక్ష దీపోత్సవం అనేది మనకు సహజంగా జరుగుతూ ఉంటుంది. దానికి అదనంగా ఈ సంవత్సరం మనం ఈ కార్తీక శోభను ఎక్కువగా మరి భక్తులకు ఇంకా ఎక్కువగా చూపించాలనే దీంతో దేవస్థానం 31వ తారీఖున ఆల్రెడీ కృష్ణానదిలో కృష్ణమ్మ హారతి పేరుతోటి ఇప్పటికే ఆ కార్యక్రమాన్ని పూర్తి చేశాం. ఈరోజు కార్తీక పౌర్ణమి ఇంకా పవిత్రమైనటువంటి రోజుగా భావించి అందరూ ఎక్కువగా ఉపవాసాలు ఉండటం, అదేవిధంగా మరి ప్రాతకాలంలోనే వారి దీనిని పూర్తి చేసుకోవడం ద్వారా మరి ఈ యొక్క దీపారాధన చేసుకొని సాయంత్రం పూట మనకు జ్వాలా తోరణం అనేటువంటి ఒక పవిత్ర కార్యక్రమాన్ని మనం దేవస్థాన ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క జ్వాలా తోరణం యొక్క ఉద్దేశం భక్తులు ఏదైతే మరి చేసినటువంటి చిన్న చిన్న పాపపుణ్యాలకు తాలూకు వాటి యొక్క అవన్నీ కూడా ఆ యొక్క దైవ కార్యక్రమం ద్వారా నిర్వహించడం ద్వారా ప్రతి ఒక్క కుటుంబానికి లోక కళ్యాణం జరుగుతుందనే భావంతో మరి సాంప్రదాయంగా వస్తున్నటువంటి ఈ దేవస్థానం ఆధ్వర్యంలో ఆ యొక్క జ్వాలా తోరణానికి కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశాం. స్వామి అమ్మవార్ల యొక్క దర్శనానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ సార్. ప్రధానంగా అయితే
శ్రీశైల దేవస్థానం కార్యనిర్వహణాధికారికి అయితే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా ఈ యొక్క కార్తీక మాసంలో శివకేశ్వరకు అత్యంత ప్రీతికరంగా ఉండడంతో భక్తులు కూడా పెద్ద ఎత్తున అంటే ఇరు తెలుగు రాష్ట్రాలే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా భారీగా శ్రీశైల క్షేత్రానికి అయితే భక్తులు చేరారు. దానికి సంబంధించి అయితే అన్ని పూజలకు సంబంధించి కానీ ఏర్పాట్లు చేసి ఇప్పటివరకు చేశారు. ఏదైనప్పటికీ ఈ కార్తీక పౌర్ణమి అయితే సాయంత్రం జరగబోయే ఈ యొక్క జ్వాల తోరణ కార్యక్రమానికి అయితే పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడము, లైవ్ కార్యక్రమాన్ని కూడా దేవస్థానం ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. ప్రతి ఒక్క భక్తులు కూడా శ్రీశైల క్షేత్రాన్ని ఈ కార్తీక మాసంలో దర్శించి తరించి శివపార్వతుల యొక్క ఆశీస్సులను పొంది కుటుంబంతో పాటు శ్రీశైల క్షేత్రానికి చేరి దర్శనం చేసుకుని దీపారాధన చేసుకుని వెళ్లాలని శ్రీశైల దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరావు గారు తెలిపిన పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. కెమెరామెన్ వెంకట్తో శ్యామ్, మెగా 9 టీవీ, శ్రీశైలం, నంద్యాల జిల్లా.